ఏమైందండి? పొద్దున్నుంచి ఒకటే తలనొప్పి. నేనే మొండిదాన్ని అనుకున్నాను. నాకొచ్చిన తలనొప్పి కూడా మహా మొండిదానిలా ఉంది. ఈ జెండు బాంబు పూసుకుంటే కాస్త రిలీఫ్గా ఉంటుందిగా. నాకు రిలీఫు లేదు, రీలైఫు లేదు. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? నా చిన్నప్పుడు నాకు స్నానం చేయించడానికి ఒకరు, తల దువ్వడానికి ఒకరు, భోజనం పెట్టడానికి ఒకరని 3 పనివాళ్ళు ఉండేవాళ్ళు. నాకు కొంచెం తలనొప్పి వస్తే చాలు మందు రాయడానికి 3 పరిగెత్తుకొచ్చేవాళ్ళు. వాళ్లతో పాటు మా అమ్మా నాన్న కూడా. కానీ పెళ్ళైన తర్వాత జీవితమే తలకిందులైపోయింది. మీరు తప్పుగా అనుకోనంటే మీ దగ్గర నేనేది తప్పనుకోవడం లేదు. ఇప్పుడు నేను చనిపోయాను, నీకు సంతోషమా? నువ్వు నాకు కట్టిన పసుపుతాడు నాకు ఉరితాడయ్యింది. నీతో ఇప్పటి వరకు ఒక జీవత్వంలా జీవించాను. నీకు ఆత్మాభిమానం, అందుకని ఎవరికి చూపించకుండా ఈ లెటర్ చదివి చింపేస్తావు. మామా సారీరా. జరగవలసింది జరిగిపోయింది. బాడీ తీసేస్తున్నారా? చివరి చూపులో ఒకసారి చూసుకోరా. లేదురా, తన మొహాన్ని చూసే ధైర్యం నాకు లేదురా. నేను రానురా. ఎందుకు సార్ నా బండి తీసుకొచ్చారు? ఏంట్రా, కనబడ్డ చోటంతా బండి ఆపితే తీసుకొని రారా ఏంటి? సరే సార్, బండి సంగతి ఓకే. నన్ను మాత్రం ఎందుకు సపరేట్గా రమ్మన్నారు? నిన్న సపరేట్గానా? ఎందుకని అడుగుతున్నావు? నాకంటే నువ్వు అందంగా ఉన్నావా? ఏంటి సార్ ఈ ప్రశ్న? మీరు మగాళ్లే, నేను మగాడినే. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. రేయ్, నేను అలాగే మాట్లాడతారా? అలాగే మాట్లాడతా. ఓపిక కూడా ఓ హద్దు ఉంది సార్. ఓపిక లేకపోతే ఏం చేస్తావరా? ఏం చేస్తావరా? సార్ అనవసరంగా మీద చేయవేకండి సార్. వెళ్ళరా సార్, మ్యాటర్ సీరియస్ అవుతుంది. సీరియస్ అయ్యేది. నాతో పెట్టుకోకండి సార్. సార్ పోరా పోరా లోపలికి. నువ్వు బయటికి వెళ్ళరా. మా ఇంటికి వచ్చావా? మీ ఇంటికి నేను ఎందుకు వస్తానండి? ఎవరెవరు వచ్చారో తెలుసా? మీ ఇంటికి ఎవరు వచ్చారో మీకే కదా తెలియాలి. నన్ను అడిగితే నా ఇంటికి ఎవరు వచ్చి వెళ్ళేవారో నీకేరా తెలుసు. నాకు మీ అందరి మీద డౌట్గా ఉంది. నీ అంతటి నువ్వే నిజం ఒప్పుకుంటే సమస్య ఉండదు. నేనే కనిపెట్టానంటే మీరందరూ సమస్యల్లో పడతారు. అర్థమైందా?